రేపు జూన్ 25 నాటికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆ ఎమర్జెన్సీలో ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థి నాయకుల్ని, జర్నలిస్టుల్ని, కార్మిక సంఘాల నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులనంతా కూడా అరెస్టులు చేయడం, జైళ్ల పాలు చేయడం, చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటనలకు పాల్పడింది. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించినటువంటి ఘటన జరిగింది. అలాంటి నిర్బంధం కొనసాగించినటువంటి దినం సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈనాడు అధికారంలో ఉండేటటువంటి బీజేపీ రాజ్యాంగ హత్య దినంగా పిలుపునిచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాలలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుంది. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. లౌకిక భావాలకు తూట్లు పొడుస్తుంది. ప్రజాస్వామిక హక్కులంతా కూడా కాలరాస్తూ జర్నలిస్టుల్ని, అట్లాగే విద్యార్థుల్ని ఓబా చట్టం కింద అరెస్టులు చేసి జైళ్ల పాలు చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ కార్మిక సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదని, సమ్మెలు చేయడానికి వీల్లేదనేటటువంటి నియంతృత్వ ధోరణి కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కానీ, వ్యతిరేక శక్తుల మీద కానీ కేసులు బనాయించి లొంగ తీసుకోవడం, అరెస్టు చేయడం, జైలు పాలు చేయడం చేస్తున్నారు. మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతోన్మాద రాజకీయాల్ని పుంజిపోషిస్తున్నారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సామూహిక దాడులు జరుగుతున్నాయి. రకరకాల పేర్లతో అణచివేత గురవుతున్నటువంటి తరగతుల మీద దాడులు, హత్యాకాండలు కొనసాగిస్తున్నటువంటిది, మహిళల మీద అత్యాచారాలు కొనసాగిస్తున్నటువంటి ఘటనలకు అనుకూలంగా ఇప్పుడు బీజేపీ వివరిస్తుంది. ఆనాడు ఎమర్జెన్సీ సమయాన ఆర్ఎస్ఎస్ ఇందిరాగాంధీతో రాజీ పడినటువంటి ధోరణి కొనసాగించింది. ఈనాడు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీని బీజేపీ కొనసాగిస్తున్నటువంటిది ఉంది. ఆనాడైనా ఈనాడైనా సిపిఎం పార్టీ ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడింది. కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ముందుండి పోరాడింది. ఏకే గోపాలన్ పార్లమెంటులో కూడా నిలదీసినటువంటి ఘటన జరిగింది. ఈనాడు కూడా ఈ అప్రకటిత ప్రజాస్వామ్యానికి, నయా ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ విధించిన దినానికి వ్యతిరేకంగా, అట్లాగే నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, సభలు, సెమినార్లు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో సభలు, సెమినార్లు నిర్వహించి ఆ రకంగా ప్రజానీకానికి ఈనాడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ ధోరణి గురించి కూడా తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షులు, ప్రజాస్వామిక శక్తులంతా ఐక్యంగా పోరాడి దాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. లేకపోతే తీవ్రమైనటువంటి మత ఘర్షణలకు, కార్పొరేట్ శక్తుల దోపిడీకి అనుకూలంగా దేశమంతా అల్లకొల్లంగా చేసేటటువంటి పరిస్థితి ఉంది. వాటికి వ్యతిరేకంగా మనం సంఘటితంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం.